బాలయ్యకి ఇచ్చినటువంటి అవార్డుకి సంబంధించిన దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటయ్యా బాలయ్యకి ఇచ్చినటువంటి అవార్డు? పద్మభూషణ్. వాస్తవంగా కళారంగానికి సంబంధించిన అవార్డే ఇచ్చుకొచ్చారు. అందరూ ప్రశంసించడం ఒక ఎత్తు. ఈ అవార్డు ఆయనకి ఇంతవరకు ఎందుకు రాలేదంటే పొలిటికల్ ఎఫిలియేషన్ వల్ల రాలేదనుకో. కాంగ్రెస్ పార్టీ టైంలో పొలిటికల్ ఎఫిలియేషన్, ఎన్డీఏ టైంలో పొలిటికల్ ఎఫిలియేషన్తో వచ్చిందంటే పొలిటికల్ ఎఫిలియేషన్ వల్ల రాలేదు, తన నటన కౌశల్యం వల్ల వచ్చింది. దాంతోపాటు పొలిటికల్ అడ్డం లేదు, ఇప్పుడు మిత్రపక్షమే కాబట్టి ఇబ్బంది లేదు. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే రౌద్రాన్ని చూపించడంలో ఆయనకి మించింది లేదు, ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేరు. అదే సందర్భంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సెంట్రల్ అధికారులు ఉంది, వాళ్ళు కోరుకునేటటువంటి పాత్రలు గౌతమి పుత్ర శాతకర్ణి లాంటివి కావచ్చు, అఖండ కావచ్చు, ఇట్లాంటి వాటిట్లలో బాలయ్యని కాకుండా ఆ పాత్రలో మరొక హీరోని చూడలేము, అంతగా అందులో అతుక్కుపోయారు. అలాంటి పాత్రలకి పోషించినటువంటి బాలయ్యకి ఇవ్వడంలో తప్పేం లేదు. అదే ప్రతి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లేదు మీరు రాజకీయంగా ఇచ్చారు అవార్డులు అంటున్నప్పుడు గుర్తు చేస్తున్నటువంటి అంశం.